నీ ఆలోచనలు తప్పుడు మార్గంలో వెళ్తున్నాయే, వాటిని జాగ్రత్త చేసుకోమంటున్నాడు. ప్రార్థన చేయమంటున్నాడు. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసిన ఎడల యజమానుడు ఎప్పుడు వచ్చునో, నాయకుడు ఎప్పుడు వచ్చునో, అధికారి ఎప్పుడు వచ్చునో, ఆ ఇంటి యజమానుడు ఎప్పుడు వస్తాడో, ఆ గొర్రెల కాపరి ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి జాగ్రత్త కలిగి ఆయన ఇంటిలో ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చెప్పే మాట మీకు అర్థమవుతుందా? గొర్రెల కాపరి గొర్రెలను కాచుకుంటూ ఉన్నాడు. అక్కడ పనివానికి అప్పచెప్పి ఈ గొర్రెల కాపరి తన పని నుండి వెళ్ళిపోయాడు. మీరు బాగా అర్థం చేసుకోవాలని చెప్తుంది. గొర్రెల కాపరి పని ఉందని వెళ్ళాడు. పనివాడు గొర్రెలని కాచుకుంటూ ఉన్నాడు. కాచుకుంటున్నాడా? కాచుకోవడం లేదా? కాచుకోని వ్యక్తి ఏం చేస్తాడు? కాచుకునే వ్యక్తి ఆ గొర్రెలలా ఉంటాయి. గొర్రెలు కాచుకునే వ్యక్తి ఆ గొర్రెలు నెమ్మదిగా ఉంటాయి, సమాధానముగా ఉంటాయి, అతన్ని వెంబడిస్తూ ఉంటాయి. గొర్రెలు ఆ పనివాడిని, అంటే ఆ పనివాడు కూడా గొర్రెల మీద కాపరియే. ఆ కాపరి ఈ మాటని వినకుండా ఈ గొర్రెలు తప్పుడు దారిలో వెళ్తూ ఉన్నాయి, తప్పుడు బుద్ధులు పెంచుకుంటూ ఉన్నారు. అంటే ఈయన నిజమైన కాపరి కాదు. నిజమైన కాపరి ఆయన ఊరు వెళ్ళాడు. ఇతను పనివాడు, అతని కింద పనివాడు. ఇతని మాట నేను వినేది ఏంటి అని ఆలోచనలు కలిగి ఉన్న గొర్రెలు ఏమవుతాయి? ప్రైజ్ ది లార్డ్. బలా నమ్మకమైన మంచు దాసుడా అని ఈ వ్యక్తి అనిపించుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే యజమానుడు నాకు అప్పగించిన పనిని నేను జాగ్రత్తగా చేస్తాను అని ఇతను పూనుకొని నెమ్మదిగా ఆ పనికి న్యాయం చేస్తూ ఉన్నాడు. కానీ ఆ గొర్రెలు వెంబడించడం లేదు, విమర్శిస్తున్నాయి, నిందిస్తున్నాయి, ఏలెత్తి చూపిస్తున్నాయి, అవసరమైతే ఎదురు తిరుగుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎదురు తిరగడమే కాక అతన్ని వైపు తప్పులు మోపుతూ ఉన్నాయి. అతను ఏం చేస్తున్నాడో తెలుసా? ఈ పనివాడు తను చేతనైనంత వాటికి పోరాడుతూ ఉన్నాడు, కష్టపడుతూ ఉన్నాడు, కాచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఈ సమయంలో యజమానుడు రానే వచ్చాడు. దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు కదా. అలాగునే యజమానుడు నా పనివాడు నమ్మకముగా ఉన్నాడా లేడా అని ఈ యజమానుడు ఆ పనివాని దగ్గరికి వచ్చినప్పుడు పనివానిని అడుగుతున్నాడు, నా దాసుడా నీవు నమ్మకముగా ఉన్నావా? అయ్యా నేను ధైర్యముగా చెప్తూ ఉన్నానయ్యా, నేను నమ్మకముగా ఉన్నాను, నేను తప్పు చేయలేదు, నేను పాపము చేయలేదు, నీవు నచ్చని పని చేయలేదు, నువ్వు కోపపడే పని నేను చేయలేదు, నేను నా చేతనంత వరకు నేను కాచుకున్నాను, కాపాడుకుంటూ వచ్చాను. కానీ గొర్రెలే నిలబడలేదు. ప్రైజ్ ది లార్డ్. గొర్రెలే సరి చేయబడలేదు. గొర్రెలకి నేను నాలో ఊపిరినంత వరకు, నా చేతనైన శక్తి ఉన్నంత వరకు నేను కష్టపడ్డాను. కానీ గొర్రెలే ప్రభువా వినలేదు. నేనేం చేసేది? నీకే నేను అప్పగించుకుంటున్నాను, నా జీవితాన్ని నీకే అప్పగించుకుంటున్నాను, నా ప్రాణమును నీకే అప్పగించుకుంటున్నాను, నా ఆత్మను నీకే అప్పగించుకుంటున్నాను, నువ్వు నన్నేమైనా చెయ్యని అతను శిరస్సు వంచి ఆయన పాదాల దగ్గర పడి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యజమానుడు ఈ వ్యక్తి కాచుకున్నాడా, కరెక్ట్గా ఉన్నాడా, కరెక్ట్గా లేడా ఆ యజమానుడు చూస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అతనితో అంటున్నాడు, నా పనివాడా, నా దాసుడా, నీవు
బలా నమ్మకమైన మంచి దాసుడు కాబట్టి ఇదిగో ఈ పాలోత్యంలో ప్రవేశించే ఈ రాజ్యములో, ఈ పరలోక రాజ్యములో నీవు కూడా పాలు పంపులు పొందమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెలు చెదిరిపోయినాయని నేను చూస్తున్నాను. నువ్వు కష్టపడింది నేను చూశాను. నీవు అన్ని విషయాలలో నువ్వు నమ్మకంగా ఉన్నావని నేను చూశాను. కానీ ఈ గొర్రెలు ఉన్నాయే, ఈ గొర్రెలే సరిగా వినక, అర్థము చేసుకోక, ఇవి తప్పుడు దారిలో వెళ్ళి వారి శాపమును కొని తెచ్చుకొని ఉన్నారు. కాబట్టి ఈ శాపము వారి మీదికే ఉండునుగాక అన్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ యజమానుడు అన్నాడు, మీకు అర్థమైందా నేను చెప్పిన మాట అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది నేను చెప్పిన మాట? ఈ రోజున ఇంటి యజమానులుగా మీరందరూ ఉన్నారు. కానీ మీ కుటుంబంలో మీ పిల్లలు తప్పులు చేయొచ్చు, నువ్వు కదిలించబడదు.